నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గడిచిన 2 రోజుల నుంచి కూడా డీలిమిటేషన్ గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. డీలిమిటేషన్ ని ప్రవేశపెట్టాలి అంటే డీలిమిటేషన్ చేసి తీరాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని, బిల్లుని ఆమోదింపజేసేలాగా చూసుకోవాలని చెప్పేసి కూడా చూస్తుంది. అలాగే ఒకవేళ ఈ పార్లమెంట్ సెషన్స్ లో గనక ఈ డీలిమిటేషన్ బిల్ ని ప్రవేశపెట్టడానికి కుదరకపోతే సెపరేట్ గా పార్లమెంట్ సెషన్స్ పెట్టి మరి ఈ డీలిమిటేషన్ బిల్లుని ప్రవేశపెట్టాలని కూడా ఆలోచిస్తుందట. సో మొత్తం మీద ఈ డీలిమిటేషన్ బిల్లు గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి, అలాగే ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి అని చెప్పేసి మనం వింటున్నాం. అంతేకాదు 33% మహిళలకి రిజర్వేషన్ కూడా కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోందిట. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, అసెంబ్లీ సీట్లు, 33 సీట్లు మహిళలకే ఇవ్వాలి, పురుషులకి ఇవ్వకూడదు ఆ సీట్లు. సో అలాగా ప్రతి రాష్ట్రంలోనూ 33% రిజర్వేషన్ ని అమలు పరచాలి అని చెప్పేసి ఆ దిశగా అడుగులు వేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఇలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు మహిళలకు వెళతాయి, అసలు ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఈ డీలిమిటేషన్ వల్ల ఎన్ని సీట్లు పెరుగుతాయి అనేది ఒక్కసారి చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల అంటే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎన్ని సీట్లు పెరుగుతాయి అని అంటే ఇవి ఎన్ని సీట్లకు వెళ్తాయంటే 263 సీట్లకు వెళ్తాయి. 263 సీట్లలో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి అని అంటే సుమారుగా 79 లేదా 80 సీట్లు మహిళలకే ఇవ్వాలి. అది 33% రిజర్వేషన్. అంటే ఇప్పటి వరకు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కొన్ని పురుషులు కూడా పోటీ చేసే స్థానాలు మహిళలకు వెళ్ళిపోతాయి. కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, అవి ఎస్సీ రిజర్వ్డ్ మహిళలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఇలా డీలిమిటేషన్ వల్ల చాలా స్థానాలు డైలమాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ డీలిమిటేషన్ ని అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడు కూడా తమకి అనుకూలంగా మార్చుకోవడానికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం ఇబ్బందుల్లో పడుతుందా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేస్తూ వస్తున్నారు కదా. 2014 నుంచి పులివెందుల నియోజకవర్గంలోనే ఆయన కంటెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో మరి ఇప్పుడు ఆ పులివెందుల నియోజకవర్గం కూడా మహిళా రిజర్వేషన్ కి వెళ్ళిపోయినా లేదా ఎస్సీ మహిళా రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ మహిళా రిజర్వేషన్ లోకి వెళ్ళింది అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డిని బరిలోకి దింపుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, లేదా వేరే ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? మహిళల్లో ఏం జరగబోతుంది అని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ వైసీపీ నుంచి గనక భారతీ రెడ్డిని పులివెందుల నుంచి బరిలోకి దింపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలానే బరిలోకి దిగుతారు అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది పులివెందుల వేదికగా. ఎందుకని అంటే ఇంటర్నల్ గా అసలు వారంతాను జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి కాదు, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డికే ఇంటర్నల్ గా వారంతా అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నది రాజకీయాల్లో. ఎందుకని అంటే 2019 ఎన్నికల్లో కడప పార్లమెంటు సీటు వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరికి ఇవ్వాలని పట్టుబట్టాడు అని చెప్పి వార్తలున్నాయి, షర్మిలకి ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడింది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు కావచ్చు, అవినీతి కేసులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ముద్దాయిగా జైల్లో ఉన్నప్పుడు, నిందితుడిగా జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు జైలు జీవితాన్ని అనుభవించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలిపోకుండా ఉండటానికి ఎవరు కష్టపడింది? షర్మిలానే కదా. ఎన్ని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు. అలాగే తన తల్లి విజయలక్ష్మిని వెంట పెట్టుకుని ఎన్ని బస్సు యాత్రలు చేశారు, ఎన్ని సభలు సమావేశాలు నిర్వహించారు. ఇవంతా కూడా దగ్గరుండి ఆ టైంలో చూసింది ఎవరు? వైఎస్ వివేకానంద రెడ్డి కదా, రాష్ట్ర ప్రజలు కదా, వైఎస్ఆర్ అభిమానులు కదా. సో కాబట్టి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంత చేసినా గానీ షర్మిలకి ఆ పార్టీలో ఇవ్వాల్సిన రాజకీయ గుర్తింపు ఇవ్వలేదు, ఆస్తుల్లో కూడా సమానమైన వాటా పంచలేదు అని చెప్పేసి వాదన ఉంది. ఇది కాదనలేని సత్యం. మళ్ళీ పైగా ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉండి అంతా నడిపిస్తుంది భారతీ రెడ్డినే. అటు ఆస్తిలో సరైన భాగం ఇవ్వకుండా చేసింది కూడా భారతీ రెడ్డినే. జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఉన్నా కానీ, ఒకవేళ ఇవ్వాలని మనసు కలిగినా గానీ ఎప్పటికప్పుడు ఆ ఆలోచనని మార్చేస్తుంది కూడా భారతీ రెడ్డే అని చెప్పేసి పులివెందులలో ఒక టాక్ ఉంది.
అలాగే రాజకీయంగా కూడా అవకాశం కల్పిస్తే షర్మిల జగన్నే మించిపోతుందేమో అని చెప్పేసి ఒక క్రియేషన్ ని తీసుకొచ్చి ఒక అభద్రతా భావాన్ని జగన్ లో క్రియేట్ చేసి షర్మిలకి రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల అనే ఊసే లేకుండా చేసింది కూడా భారతీ రెడ్డే అని చెప్పేసి టాక్ ఉంది. మరి ఇప్పుడు పులివెందులలో కనుక పులివెందుల కాన్స్టిట్యుయెన్సీని మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీని చేస్తే భారతీ రెడ్డిని గనక వైసీపీ నుంచి బరిలోకి దించితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలానే పోటీ చేస్తారు. మొన్న ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిల పోటీ చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా ప్రకటించబడితే పులివెందుల షర్మిల ఖచ్చితంగా పులివెందుల ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మళ్ళీ పైగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. కడప ఎంపీని అలాగని చెప్పేసి షర్మిల వదిలిపెట్టేస్తారని కూడా మనం అనుకోలేము. సునీత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉంటే ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసేసి, సునీత అంటే ఎవరో కాదు వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించేసి ఆవిడ్ని కడప ఎంపీగా బరిలోకి దింపాలి అని చెప్పి కూడా ఆవిడ మనసులో ఒక ఆలోచన ఉన్నట్టుగా ఇంటర్నల్ వర్గాల సమాచారం. షర్మిల మనసులో ఆలోచన ఉన్నట్టుగా ఒకవేళ సునీత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సుముఖంగా లేకపోతే సునీతను ఒప్పించి ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీ చేయించాలి అని చెప్పి షర్మిల భావిస్తున్నారట. సో మరి ఏం జరగబోతుంది 2029 ఎన్నికల్లో? పులివెందుల నియోజకవర్గం గనక ఆ కాన్స్టిట్యుయెన్సీ గనక మహిళా రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? పోరు రసవత్తరంగా ఉంటుందా? వదిన వర్సెస్ మరదలుగా ఉంటుందా? ఎలా ఉండబోతోంది చూద్దాం. థ్యాంక్ యూ.